అందరికీ హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. నేను ఫస్ట్లీ ఐడ్ లైక్ టు బెన్నీ అన్న గురించి చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇలాంటి కథ ఒక కొత్త డైరెక్టర్, అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, యుఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఈ కథ రాసుకున్నాడు. నాకు తెలిసి ఇంకెక్కడ ఎలాంటి బ్యానర్కి వెళ్ళినా కూడా ఇలాంటి కథలు అంత తొందరగా పిచ్ చేయలేరు. పిచ్ చేసినా కూడా అవి పికప్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం. బట్ బ్యాక్ టు బ్యాక్ కలర్ ఫోటో, బెదుర్లంక అండ్ నౌ దండోరా ఇలాంటి ప్రాజెక్ట్స్ని బ్యాక్ చేసినటువంటి బెన్నీ అన్న, రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇలాంటి కొత్త కథలు ముందుకు వస్తుంటాయి. సో మీకు థ్యాంక్ యూ. అండ్ బెన్నీ అన్న లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా వస్తే చాలా బాగుంటుంది. ఇంకా రావాలి అంటే ఇలాంటి సినిమా హిట్ అవ్వాలి. ఇలాంటి సినిమా హిట్ అవ్వాలంటే ప్రీచీగా ఉండకూడదు. దీన్ని ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పినటువంటి మా మురళీ బ్రోకి అమేజింగ్ జాబ్. యుల్ ఆల్ లవ్ ద ఫిల్మ్ అండి. December 25th రాబోతోంది. ఇంకా చాలా ప్రెస్ మీట్స్ ఉంటాయి, చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి, అక్కడ మాట్లాడుకుంటాం. నా చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు యాక్టర్స్తో వర్క్ చేయటం కుదిరింది, శివాజీ అన్న అండ్ మా నవదీప్ బ్రోతో. నేను నవదీప్ బ్రోని ఎప్పుడు కలిసినా చెప్తుంటా, నేను మీ ఫ్యాన్ని మీ యాక్టింగ్కి అని. గౌతమ్ వేసేసి అప్పటి నుంచి ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నవదీప్ బ్రోస్ యాక్టింగ్. సో ఆయనతో నేను కాంబినేషన్ చేయటం నాకు చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ దెన్ శివాజీ అన్న అప్పుడే మంగపతి చేసి వచ్చారు. రిలీజ్ అయిన ఫస్ట్ 10 days 15 daysలో మేము షూట్ స్టార్ట్ చేసాం. ఆ ఆరా ఇంకా అలా ఉండింది, కానీ దాన్ని ఎక్కడ మా మీద అంటే ఆ భయాన్ని మాకు లేకుండా చేసి మా పర్ఫార్మెన్సెస్ని బెటర్ చేయడానికి ఐ నో హౌ మచ్ ఈ హెల్ప్డ్ అస్. శివాజీ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ మన కాంబినేషన్లో ఉన్నటువంటి జైల్ సీక్వెన్స్ సీన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, అండ్ ఆడియన్స్ ఏమంటారని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. విషింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ ఇయర్ అహెడ్. ఈ ఫ్రైడే December 25th మా అందరిది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.